అవర్ ఛానల్ నేనైతే మళ్ళీ మేము ముంగడికి వచ్చాను. అందరు బాగున్నారా? ఈరోజు అయితే మీకోసం మంచి రెసిపీ వచ్చిన, అందరికి ఇష్టమైనది, మీరే తెలుసుకుంటారు. చాలా మంచిగా ఉంటుంది. మా మమ్మీ చేతి వంటలు చేస్తారు కదా, చాలా మంచిగా ఉంటుంది రెసిపీ. చూసేద్దాం. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం. లెట్స్ గో. మా మమ్మీ మొత్తం తయారు చేసే విధానం చూపిస్తుంది. లెట్స్ గో. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ ఫ్రెండ్స్. ఇవి చికెన్ పకోడీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ కేజీ చికెన్ తీసుకోవాలి. ఫ్రెష్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్నాక అల్లం పేస్ట్ 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేయాలి. కారం 4-5 చెంచాల కారం వేయాలి. పసుపు చిన్న చెంచాడు పసుపు. చికెన్ మసాలా ఫ్రెండ్స్, చికెన్ మసాలా వేసుకోవాలి. రెడీ. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. స్పూన్ అంటే ఇది ఫ్రెండ్ చిన్నది. తగినంత ఉప్పు. 2 నిమ్మకాయలు ఫ్రెండ్ కట్ చేసుకున్నాను. నిమ్మకాయలు వండుకోవాలి. గింజలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్. కార్న్ఫ్లవరా? ఒక 3 స్పూన్స్ 3-4 వేయాలి. కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్, అలాగనే ఫుడ్ కలర్ రావడానికి ఇష్టం. చాలా చాలా తక్కువ ఐటమ్స్తోనే చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ఓన్లీ కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, కార్న్ఫ్లవర్, మసాలా, సింపుల్ ఐటమ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 1/2 అవర్ మంచిగా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది మీకు కూడా తెలిసిందే. మా మమ్మీ వాళ్ళ క్యాంటీన్ సర్వీస్, పచ్చళ్ళు, పిండి వంటలు అన్నీ చేస్తుంది కాబట్టి మేమైతే యూట్యూబ్లో అయితే చూపిస్తాం. ఎలాంటి పచ్చళ్ళు, ఎలాంటి పిండి వంటలు, ఏ ఫంక్షన్స్కైనా, క్యాంటీన్, కర్రీస్ పాయింట్ ఏదైనా మేమైతే మీకు సర్వ్ చేస్తాం. ఆర్డర్ ఇచ్చినట్లయితే మీకే ఒక 10 మినిట్స్లో మీకైతే పంపిస్తాం. ఫ్రీ డెలివరీ కాకుండా ఛార్జ్ తీసుకుంటాం. కొంచెం 15 రూపీస్ అట్లా ఛార్జ్ తీసుకుంటాం. ఈ వీడియో నచ్చినట్టయితే 5 నెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరి నేను వీడియోస్ కోసం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరేనా? ఇప్పుడైతే చెప్పాను కదా, ఆర్డర్ ఇచ్చేసేయండి. మాకు కూడా కొంచెం అట్లా ఇట్లా కావాలి కదా, ఆర్డర్ ఇచ్చేసేసేయండి. సరే, ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం. చెప్పాను కదా, చికెన్ పకోడీ అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ మాకు ఇంతో అంత సాయం చేయండి, ఆర్డర్ ఇచ్చేయండి. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాం. చూసాం ఏమైందో. ఫ్రెండ్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. మిక్స్ చేసి 1 అవర్ పక్క పెట్టాలి. 1 అవర్ 1/2 అవర్ పక్క పెట్టాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం కలిపేసిన మంచిగా, అంత ముక్కకు అంత మంచిగా మసాలా పట్టించిన. మీకు ఇష్టం ఉంటే ఎగ్ వేసుకోవచ్చు. ఎగ్గు, పెరుగు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ నేను ఏది వేస్తలేను. సింపుల్ ఐటమ్స్తో మీకు చికెన్ పకోడీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 1/2 అవర్ 1 అవర్ పక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై ఆయిల్ బాగా వేడైనాక డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ హాఫ్ అన్ అవర్ నానింది. మంచి మసాలా అంతా మిక్స్ చేసి 1/2 అవర్ పక్క పెట్టాను. 1/2 అవర్ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కలమాకు, నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అలానే పొయ్యి మీద బౌల్ పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీ ఫ్రై చేద్దాం.
ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. నేను పకోడీ వేస్తాను చూడండి. ఇలా వేసుకోవాలి, ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై కావాలి. నేను కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో చేస్తాం. మరి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నాన్ వెజ్ వీడియోస్ చాలా చేస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్ నీకు చాలా వెరైటీస్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా వెరైటీస్ చూపిస్తాను మీకు. చాలా సింపుల్ ఐటమ్స్ చూపిస్తాను. ఎక్కువ సామాన్ లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఏమేమి ఉంటాయో దాంట్లోనే చూపిస్తాను అన్నీ. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నాది కొత్త వీడియో, కొత్త ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ చికెన్ పకోడీ బాగా డీప్ ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇలా అయినాక తీసుకోవాలి. తీసుకొని పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. మొత్తం అన్నీ తీసుకొని ఆయిల్ లేకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ. కొంచెం ముందుగా ఫ్రెండ్స్ ఆయిల్ తీసేసుకుందాము. అది కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మిగిలిందంతా మళ్ళీ వేసుకొని ఇది కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము. చెప్పరా మళ్ళీ అన్నీ ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి కాంబినేషన్గా పచ్చిమిర్చి ఇట్లా పొడుగు కట్ చేసుకుని ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా రంగు మారాలి. రంగు మారిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని కలమాకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ ఉండాలి, వేగాలి. పచ్చిదానం మొత్తం పోవాలి ఫ్రెండ్స్. స్మెల్ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే మంచిగా కడక్ అవుతాయి. మన చికెన్ పకోడీకి పచ్చిమిర్చి కలమాక అంచుకు పెట్టుకుని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా కడక్ అవుతాయి ఫ్రెండ్స్. ఇట్లా అయినాక తీసేసుకోవాలి. వేడి చికెన్ పకోడీ రెడీ. స్నాక్స్ ఐటమ్. అబ్బాయి ఎలా ఉందో చూసి టేస్ట్ చెప్తాడు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై, కలమాక ఫ్రై, నిమ్మకాయ. చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో మా అబ్బాయి చూసి టేస్ట్ చేస్తాడు. అమ్మ అయితే చివరికి పకోడీ అయితే తయారు చేసింది. దీని కాంబినేషన్ ఉల్లిగడ్డ అవన్నీ వేసింది. టేస్ట్ అయితే చూద్దాం. బాగుంది. క్రంచీ స్పైసీ. చాలా చూడండి, అన్ని డెకరేషన్గా మీకోసం చేసి పెట్టింది. ఇది సింపుల్గా చేసి పెట్టింది మమ్మీ. టేస్ట్ అయితే బాగుంది, మంచిగా క్రంచీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఇదైతే బాగుంది, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇంకా మర్చిపోకుండా. మరి ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుంది అయితే చికెన్ పకోడీ. ఇలాంటి వీడియోలు మీకోసం మళ్ళీ చేస్తూనే ఉంటాం. సరే ఫ్రెండ్స్, దగ్గర కుకింగ్ ఛానల్.